గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా ప్రభుత్వాన్ని పూర్తిగా అన్నీ తానే అయి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్టకేలకైతే సరైన వ్యక్తి చేతికి చిక్కినట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కడపలోని సీకే దిన్నెలో ఉన్న సజ్జల ఎస్టేటుకు సంబంధించి సుమారుగా 53 ఎకరాల 40 సెంట్ల అటవీ భూమినైతే సజ్జల గారు ఆక్రమించినట్లయితే నివేదిక వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అటవీ భూమిని ఆక్రమించారు అంటే అటవీ శాఖ మంత్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో లేకపోతే ఆయన చేతికి సజ్జలు చిక్కినట్లే. ఖచ్చితంగా దీన్ని ఉప ముఖ్యమంత్రి గారు ఎలా ముందుకు తీసుకువెళ్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎలాంటి తాకీదులు షాకులు ఇవ్వబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రధానమైన అంశం. దీనిపై సజ్జలైతే చాలా ఎట్టకేలకు సరైన వ్యక్తి చేతికి చిక్కారు అనైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది.